రేపటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. రేపు ఉదయం కవితను రోజ్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కవితను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ ముడుపు వ్యవహారాలపై కవిత వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. కవిత వ్యాపారాలు, కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. Nothing new. They are asking the same thing again and again. There is nothing new. Please. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है. हम कोर्ट में लड़ेंगे. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రామకృష్ణ జరుగుతున్నారు. రామకృష్ణ, రేపటితో ఈడీ కస్టడీ ముగిపోతుంది. కవితది ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవైపు చాలా సందేహాలే ఉన్నాయి, సరైన సమాధానం ఇవ్వట్లేదంటూ కోర్టుకు చెప్పడం మనం చూస్తాం ఈడీ. సో అంటే రాబట్టారనుకోవచ్చా? అసలు ఏం జరుగుతోంది? ఈ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనుకోవాలి? ఇక కవిత విచారణ రేపటితో ముగియబోతుంది. మరి 9వ రోజు రేపు, మరి 9వ రోజు ఈడీ కస్టడీలో ఉన్నది కవిత. మరి రేపటితో కవిత విచారణ ముగిసిన తర్వాత ఆమెని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారా, లేదంటే రిమాండ్ విధిస్తారా అనే రెండే అంశాలు ఉంటాయి. ఇంకొక అంశం ఏంటంటే సిబిఐ కూడా వచ్చి మా కస్టడీకి కూడా ఇవ్వండి అని అడగచ్చు. ఒకవేళ సిబిఐ కస్టడీకి వెళ్తే సిబిఐ కస్టడీకి వెళ్ళిపోవాలి. సిబిఐ కస్టడీ అంటే ఇంకా 7 days ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రిమాండ్కి వెళ్తే 14 days రిమాండ్ పెట్టుకుంటే అప్పుడు బెయిల్కి వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా కవితకి సంబంధించిన చాలా అంశాలు ఇంకా ఈడీకి దొరకలేదు. వాటన్నింటినీ సేకరించడానికి రేపు మళ్ళీ కవితను మరో 3 రోజులు కస్టడీకి ఈడీ కోరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఒకవేళ ఈడీ గారు మరొక 3 రోజులు కోరితే మాత్రం కవిత మరి ఈడీ కస్టడీలోనే ఉండాల్సింది. సిబిఐ కస్టడీ తర్వాత నేరుగా ఇంకా రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడే బెయిల్ మీద కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి ఒక 1 నెల రోజులు పట్టే అవకాశం అయితే ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రామకృష్ణ.